పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందులోని 2 పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రం 3, 14లో రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేశారు. నిన్న 3, 14 కేంద్రాల్లో స్వల్ప ఘటనలు జరిగాయన్న అధికారులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు ఆదేశించారు. 2 పోలింగ్ బూతులతో కలిపి మొత్తం దాదాపుగా 1700 ఓటర్లు ఉన్నారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన విషయం మనం చూసాం. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. ఇక రేపు పులివెందుల, ఒంటిమిట్టల్లో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. నిన్న ఓటింగ్ జరిగినటువంటి సరళి మనం చూసాం. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మిగతా ఓటింగ్ అంతా బాగానే జరిగిందంటూ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక 2 పోలింగ్ బూత్ల వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అలాగే అక్కడ కొన్ని చిన్న గొడవలు జరిగిన నేపథ్యంలో మరొకసారి పోలింగ్ నిర్వహించాలంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల్లో 76.44%, ఒంటిమిట్టలో 81.53% పోలింగ్ నమోదైంది. మొత్తం 2 పోలింగ్ బూతుల్లో కలిపి ఇప్పుడు నిర్వహించబోతున్నటువంటి 2 పోలింగ్ బూతుల్లో 1700 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.